హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, నిన్న నేను అపాచీ 200 వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా. దాని కింద చాలామంది NS 200 బెస్టా, అపాచీ 200 బెస్టా అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేశారు. సో దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడతాను. ఫస్ట్ నిన్న నేను షోరూమ్ దగ్గర నుంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దాకా రైడ్ చేసిన వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. దానికి సంబంధించిన వీడియో అయితే ఇప్పుడు మీరు చూడండి. వెళ్ళేటప్పుడు అపాచీ వేసుకు వెళ్ళాను, వచ్చేటప్పుడు మాత్రం TVS రెడాన్ వేసుకుని వచ్చాను. సో మేము ఇద్దరం అయితే వెళ్ళాను షోరూమ్ దగ్గర నుంచి. సో ఈ వీడియో మొత్తం చూడండి. ఎక్కువ లెంత్ అయితే ఏం లేదు, ఒక 7 to 8 minutes లోపు అయితే ఉండిద్ది. మొత్తం చూసిన తర్వాత ఫస్ట్ అపాచీ గురించి మాట్లాడతాను, దాని తర్వాత NS 200తో కంపేర్ చేస్తాను, తర్వాత TVS రెడాన్ తీసుకోలేదనే దాని గురించి చెప్తాను. ఫ్రెండ్స్, ఇది TVS అపాచీ RTR 200 4V. మీలో చాలామంది ఈ వీడియో చేయమని చెప్పేసి అయితే అడిగారు కదా. ఇవాళ కుదిరింది, కుదరంగానే వాన పడుతుంది. సో చూడాలి వీడియో ఎలా వస్తుందో ఏంటో. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఒక 10 kilometers దూరం అయితే ఉంది షోరూమ్ దగ్గర నుంచి స్కూల్ దాకా. సో చూద్దాము, మ్యాక్సిమం కొద్దిగా స్పీడ్ వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. వాన పడుతుంది అయినా పర్వాలేదు. ఎక్సలెంట్గా ఉంది ఆ పికప్ మాత్రం. TVS వాళ్ళు రేసింగ్ బైక్స్ అని చెప్పేసి పేరు ట్యాగ్ లైన్ పెడతారు కదా, TVS రేసింగ్ అని చెప్పేసి. ఊరినే పెట్టాలి, ఎందుకు పెడతారు? బళ్ళు ఇట్టు ఉంటాయి కాబట్టి పెడతారు. ఇక్కడ వాన్ తగ్గినట్టుగా అనిపిస్తుంది. పడకపోతే బాగుండు, ఒక గంట దాకా హ్యాపీగా షూట్ చేసేసుకోవచ్చు. పడకూడదని కోరుకుంటున్నాను. వాన్ తగ్గిపోయింది. అక్కడ ఎందుకు ఉంది వాన అసలు నాకు అర్థం కావట్లా ఏందో. ఓకే, బాగుంది, స్పీడ్ అయితే బాగా వెళ్తుంది. హైవే మీరు చాలా దూరం అయితే వెళ్ళొచ్చు. అంటే లాంగ్ రైడ్స్ వెళ్దామని ప్లాన్ చేసుకుంటారు కదా, వాళ్ళకి సెట్ అయితే. స్పోర్టీ హ్యాండిల్ బార్ ఇది. సో మీకు క్లిప్ ఆన్స్ అయితే ఉన్నాయి, కొంచెం వైడ్ కూడా ఉన్నాయి. క్లిప్ ఆన్స్లో కొద్దిగా వైడ్ హ్యాండిల్ బారు. సో R15 version 3 ఉంది కదా, version 3 ఇప్పుడు version 4 కూడా వచ్చేసింది. అవి కొద్దిగా కిందకు ఉంటాయి అన్నమాట క్లిప్ ఆన్స్ అవి కూడా. కానీ ఇది కొద్దిగా పైకే ఉంది, అప్ సైడే ఉంది. ఇబ్బంది అయితే ఏం లేదు, డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బ్యాక్ పెయిన్ కూడా రాదు మీకు. యాక్చువల్లీ చాలామంది యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ బైక్ రైడింగ్ చేసేటప్పుడు గ్లౌజెస్ అయితే వేసుకుంటారు. మన దగ్గర డబ్బులు లేవు గ్లౌజెస్ కొనుక్కోవడానికి కూడా. సో ఏమనుకోవద్దు గ్లౌజెస్ వేసుకోవట్లేదు అని చెప్పేసి. కొనాలి, అన్నీ కొనాలి బ్రో. ఏం చేస్తాం, యూట్యూబ్ నుంచి డబ్బులు రావట్లా, ఏం జాబ్ చేయట్లా, ఇంకా డబ్బులు ఎలా వస్తాయి మనకి కొనడానికి? సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కొద్దిగా మన ఛానల్కి హెల్ప్ చేసి నాకు కూడా కొద్దిగా హెల్ప్ చేయాలి అనుకుంటే జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే ఎంతో కొంత నాకు రెవెన్యూ జనరేట్ అయ్యిద్ది. సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేసి జాయిన్ అయితే నాకు కొంచెం హ్యాపీ. ఇంకా స్కూల్ అయితే వచ్చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి రైట్ సైడ్న స్కూల్ అయితే ఉంది కదా. సో స్కూల్ లోపలికి వెళ్దాము. ఫస్ట్ షూట్ చేద్దాం. షూట్ చేసిన తర్వాత లోపల స్కూల్ లోపల నేను డ్రైవ్ చేసి చూస్తాను. ఈ వెహికల్ మీరు సిటీలో తిరగడానికి బాగుండిద్ది, TVS రెడాను. చూద్దాము, మనకి TVS రైడర్ వస్తే అది ఎలా ఉండిద్దో ఏంటో టెస్ట్ రైడ్ చేస్తే కానీ తెలియదు. దీంట్లో వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు. ఎక్కువ స్పీడ్ వెళ్తే మాత్రం లైట్గా వస్తాయి అంతే. ప్రస్తుతానికి మీరు సిటీలో తిరగడానికి మీకు ఎక్కువ వైబ్రేషన్స్ అయితే ఏమి లేవు. సో TVS వెహికల్స్లో మీకు ఎక్కువగా మైలేజ్ అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. లైట్గా ఎక్కడో లిటిల్ బిట్ హ్యాండిల్ మీద లైట్గా వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. మరి ఇంత హెవీగా పుల్ చేసి సిటీలో అయితే రైడ్ చేయరు. ఇంకొకటి చెప్పాలి, ఇప్పుడు నేను నోటీస్ చేశాను, ఎక్కువ స్పీడ్ వెళ్తున్నప్పుడు మీకు స్టెబిలిటీ అయితే లేదు. సో ఇట్లా 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 షేక్ అయిపోతుంది బండి అయితే. వైబ్రేషన్స్ ఉన్నాయి కదా లైట్గా. ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు మాత్రం షేక్ అయిపోద్ది. సింగిల్గా వెళ్తున్నాను కాబట్టి షేక్ అవుతుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. మేబీ డబుల్గా వెళ్తే ఏమన్నా అది తగ్గొచ్చేమో. ఇది ఇట్లాగా స్లోగా వెళ్తానికి, ఏదైనా బయట పని ఉన్నా కానీ లేకపోతే ఫ్రెండ్స్తో సరదాగా బయటకు వెళ్ళడానికి
ఫ్యామిలీతో వీకెండ్స్ బయటకు వెళ్ళడానికి, సిటీ కమ్యూట్ చేయడానికి, ఇట్లా స్లోగా ఒక 60 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ లోపు మీరు అలా వెళ్తే మీకు ఇదిగో ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ వెలిగింది కాబట్టి ఇది ఎకానమీ స్పీడు. ఇలా వెళ్తే మీకు మైలేజ్ వస్తుంది, వైబ్రేషన్స్ రావు, ఎంత దూరమైనా మీరు వెళ్ళొచ్చు. సడన్గా ఇట్లా రేస్ చేశారంటే అది మీకు ఇక్కడ పవర్ మోడ్లోకి వెళ్ళిపోయింది చూసారా, అంటే మీకు ఇక్కడ రెడ్ లైట్ వెలిగింది, మైలేజ్ అయితే రాదు. ఇంత స్పీడ్గా సడన్గా వెళ్తే మీకు మైలేజ్ అయితే రాదు. మళ్ళీ నేను స్లో చేశాను అనుకోండి, అదిగో చూసారా ఎకానమీ స్పీడు. 50 లోపు ఏ వెహికల్ అయినా సరే ఎకానమీ స్పీడ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఆటోమేటిక్గా మనకు చూపిస్తుంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ ఇందులో. సో అదిగో ఫోన్ వస్తుంది. సో ఇప్పుడు నేను పోనిస్తున్నాను కదా, ఇలా పోనిస్తే మాత్రం మీకు మైలేజే రాదు. నేను ఏదైనా సరే ఎక్కువగా రేస్ చేస్తాను, ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి ట్రై చేస్తాను నేను ఏ వెహికల్ అయినా సరే. సో నాకు ఎక్కువగా ఇష్టమైన షోరూమ్ అయితే ఇక్కడ ఉండిద్ది, చూపిస్తా ఆగండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ షోరూమ్ అని చెప్పుకోవచ్చు కేటీఎమ్. సో మనకి లెఫ్ట్ సైడ్ కేటీఎం అయితే ఉండిద్ది. సో అదనమాట కేటీఎమ్. ఇదిగో ఇక్కడ డిస్ప్లే అయితే చేశారు. ఫ్రెండ్స్ చూసారు కదా, 2 బైక్స్కి సంబంధించిన రైడ్ అయితే. ఫస్ట్ అపాచీ గురించి మాట్లాడుకుందాము. ఇందులో మనకి సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ఉంటాయి కాబట్టి మీరు లాంగ్ రైడ్స్కి వెళ్ళొచ్చు. లాంగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు కూడా మీకు బ్యాక్ పెయిన్ రాదు. ఇంకా ఇందులో 3 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. మీ ప్రయారిటీ ప్రకారంగా మీరైతే రైడ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇంకా సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడాను కదా ఇందాక, బ్యాక్ సైడ్ మీకు పిలియన్ సీట్ కూడా కొద్దిగా పెద్దగా అయితే ఉండిద్ది. ఎవరైతే మీ పిలియన్ రైడర్ ఉంటారో వాళ్ళని కూడా మీరు సీట్ మీద ఎక్కించుకొని అయితే లాంగ్ రైడ్స్కి అయితే వెళ్ళొచ్చు. బ్యాక్ సైడ్ సీట్ కంఫర్ట్ కూడా బాగుండిద్ది అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీకి ఒక రకంగా ఉపయోగపడిద్ది. సో ఇది ఒకటి మీరు నోటీస్ చేయాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేప్పటికి లైట్స్. సో లైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే హెడ్ లైట్, టెయిల్ లైట్ ఎల్ఈడితో లభిస్తున్నాయి. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అపాచీ 204Vకి. అలాగే ఆయిల్ కూల్డ్ ఇంజిన్తో లభిస్తుంది. ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కన్నా ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే బెస్ట్ ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. సో మీరు లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఫుల్లీ డిజిటల్ కన్సోల్తో లభిస్తుంది. మీకు కావాల్సిన ఫీచర్స్ అయితే అన్నీ ఉన్నాయి. సో ఇట్లా అన్నీ మనకి ప్లస్లు అయితే ఉన్నాయి. 1,70,000 నుంచి 1,75,000 రూపీస్ లోపు మీకు ఈ వెహికల్ అయితే లభిస్తుంది. ప్రైస్ అయితే అన్ని చోట్ల ఒకేలాగా అయితే ఉండిద్ది అనుకోవద్దు. మీరుండే ఏరియాలో డీలర్స్ దగ్గర ఒక ప్రైస్ ఉండిద్ది, ఇంకొక చోట ఇంకోలాగా అయితే ఉండిద్ది కాబట్టి. సో ఇంచుమించుగా ఒక ప్రైస్ అయితే చెప్పాను, 1,70,000 to 75,000 రూపీస్. సో దాన్ని బట్టి మీరు మైండ్లో పెట్టుకుని ఈ వెహికల్ కొనుక్కోవడానికి ప్రిపేర్ అయితే అవ్వండి. ఇప్పుడు NS200 గురించి మాట్లాడదాము. ఇంకా NS200 గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది లిక్విడ్ కూల్ ఇంజిన్, 24.5 PS పవర్, 18.5 Nm టార్క్తో లభిస్తుంది. సో బెస్ట్ ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. అపాచీ 200 కన్నా లిక్విడ్ కూల్ ఇంజినే బెస్ట్. NS200లో ఉన్న ఇంజినే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. లాంగ్ రైడ్స్కి వెళ్ళొచ్చు. సీట్ కంఫర్ట్ బాగుండిద్ది. రెండిట్లో కూడా సేమ్ టైర్స్ అయితే ఉంటాయి. సస్పెన్షన్ కూడా రెండిట్లో సేమ్ అయితే ఉండిద్ది, టెలిస్కోపిక్ సస్పెన్షను. సో ఎవ్రీథింగ్ అయితే సేమ్ ఉండిద్ది. కాకపోతే ఎక్కువ ఫీచర్స్ అయితే మీకు అపాచీ 204Vలోనే ఉంటాయి. సో ఎవరైతే మైలేజ్ ఎక్కువ కావాలి, లాంగ్ రైడ్స్కి వెళ్ళాలి, కొద్దిగా ఫ్యామిలీకి కూడా సెట్ అవ్వాలి అని అనుకుంటే అపాచీ 200 తీసుకోండి. NS200 ఫ్యామిలీకి సెట్ అవ్వదు. బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్ ఉంటారు కదా, సీట్ కూడా కొద్దిగా చిన్నగా అయితే ఉండిద్ది, అంత కంఫర్ట్ అయితే ఉండదు పిలియన్ రైడర్కి. మామూలుగా రైడ్ చేసుకోవడానికి వెళ్ళడానికి అయితే సింగిల్ పర్సన్కి బాగుండిద్ది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మీకు అపాచీలోనే ఎక్కువ ఉండిద్ది. సో నేను పర్సనల్గా నేనైతే ఎక్కువగా పవర్ అండ్ టార్క్ అనేది ఇష్టపడతాను. సో ఎక్కువగా పికప్ అయితే నాకు కావాలి. అలా చూసుకుంటే నాకు మాత్రం NS200 సెట్ అవుతుంది. ఫ్యామిలీకి కూడా సెట్ అవ్వాలి అనుకుంటే మాత్రం NS200ని స్కిప్ చేసి అపాచీ 200 అయితే తీసుకోండి. సో ఇది ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. లేదు ఫ్యూచర్లో నేను వేరే వెహికల్ ఏదైనా తీసుకుంటాను, నాకు మాత్రం ప్రస్తుతానికి నేను కాలేజీకి వెళ్ళడానికి, వీకెండ్ రైడ్స్ వెళ్ళడానికి కొంచెం ఎక్కువ పికప్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు NS200 పిక్ చేసుకోండి. అదైతే మీకు ఫన్ టు రైడ్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది రైడ్ చేసినప్పుడు. మీరు రెండింటిని టెస్ట్ రైడ్ చేయండి. తీసుకునేటప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, రెండింటిలో ఏది ఇంజిన్ బాగుంది, మీకు సీట్ కంఫర్ట్ ఏది బాగా నచ్చింది, మీకు కాళ్ళు కిందకు అందుతున్నాయా లేదా అనే దాని గురించి మీకైతే ఒక క్లారిటీ వస్తుంది. సో నేనైతే మీకు అది సజెస్ట్ చేస్తాను. ఇది NS200 కూడా ప్రైస్ 1,70,000 రూపీస్ దాకా అయితే ఉంది. రెండింటికి ఒక 5,000 రూపీస్ డిఫరెన్సెస్ అయితే ఉండిద్ది. సో పెద్ద మ్యాటర్ అయితే ఏం కాదు. రెండింటిలో ఒక బెస్ట్ వెహికల్ అయితే చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది అపాచీ గురించి, NS200 గురించి అయితే. ఇంకా TVS రెడాన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు లైట్గా వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి. స్టెబిలిటీ అయితే అంతగా ఏం లేదు. సో బేసిక్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. మీకు ఇందులో డిస్క్ వేరియంట్ కూడా లభిస్తుంది. సో నేనైతే మాత్రం మీకు డిస్క్ వేరియంట్ అయితే సజెస్ట్ చేస్తాను. మీకు ఎక్కువ మైలేజ్ కావాలనుకుంటే TVS రెడాన్ తీసుకోండి, లేకపోతే ప్లాటినా 110H గేర్ కానీ స్ప్లెండర్ ప్లస్ కానీ తీసుకోవడానికి ట్రై చేయండి. మూడింటిని టెస్ట్ రైడ్ చేయండి. మీకు 100cc లోపు ఒక వెహికల్ కావాలని ఎవరైనా చూస్తున్నారో
వాళ్ళైతే మూడింటిని టెస్ట్ రైడ్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో మైలేజ్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు టీవీఎస్ వెహికల్సే ఎక్కువ వస్తాయని చెప్పాలి. సో ఇది ఫ్రెండ్స్ అపాచీ గురించి, టీవీఎస్ రెడాన్ గురించి, అలాగే అపాచీ NS200కి సంబంధించిన చిన్న కంపారిజన్ గురించి అయితే. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, సో అక్కడ ఫాలో అవ్వండి, మెసేజ్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను ఖచ్చితంగా. మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.